ఎవ్రీబడి, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే కొన్ని మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. మీకు నచ్చితే తప్పకుండా లింక్స్ క్లిక్ చేసి పర్చేస్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం పిల్లలతో అలాగే పెద్దవాళ్లతో మాట్లాడుతూ ఉండే చాలా రకాల సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో ఎగ్జాంపుల్స్తో సహా క్లియర్గా చెప్పడం జరిగింది. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు యూస్ఫుల్గా అనిపించినా అలాగే వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినా కూడా తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అయితే అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే విగ్రహం. విగ్రహంని మనం ఇంగ్లీష్లో ఐడల్ ఆర్ స్టాట్యూ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, అది ఎన్నడుగుల విగ్రహం? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ మెనీ ఫీట్ టాల్ ఇస్ ఇట్? ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే నిమజ్జనం. వినాయకుడిని నిమజ్జనం చేస్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దట్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్, బావిలో నీళ్లు తీయగా ఉన్నాయి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో మర్చిపోకుండా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఏంటంటే ప్రతి దాంట్లో జోక్యం చేసుకోకు. ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ ఎవ్రీథింగ్. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ ఎవ్రీథింగ్ ఈ విధంగా చెప్తాం. డోంట్ ఇంటర్ఫియర్ అంటే జోక్యం చేసుకోకు లేదా కలుగ చేసుకోకు అని. అదే అనవసరంగా అన్నింట్లో లేదా ప్రతి దాంట్లో కలుగు చేసుకోవడం లేదా జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఇలా చెప్పాలనుకుంటే It is not good to interfere in everything unnecessarily. It is not good to interfere in everything unnecessarily. ఈ విధంగా చెప్తాం. unnecessarily అంటే అనవసరంగా అని. అదే నేను వాళ్ళ విషయంలో అనవసరంగా జోక్యం చేసుకున్నాను, అలాగే వాళ్ళతో తిట్టించుకున్నాను. ఇలా చెప్పాలనుకుంటే I unnecessarily interfered in their matter and got scolded by them. I unnecessarily interfered in their matter and got scolded by them. ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ మోస్ట్ యూజ్డ్ సెంటెన్స్ ఏంటంటే నీ పనేంటో నువ్వు చూసుకో. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ ఈ విధంగా చెప్తాం. అదే నువ్వు నీ పని సరిగ్గా చేయవు, కానీ పక్క వాళ్ళ గురించి నీకెందుకు లేదా నువ్వెందుకు పట్టించుకుంటావు? ఇలా అడగాలనుకుంటే యూ డోంట్ డూ ఎనీ వర్క్ ప్రాపర్లీ బట్ వై డూ యూ బోదర్ అబౌట్ అదర్స్ మ్యాటర్స్. యూ డోంట్ డూ ఎనీ వర్క్ ప్రాపర్లీ బట్ వై డూ యూ బోదర్ అబౌట్ అదర్స్ మ్యాటర్స్ ఈ విధంగా అడుగుతాం. ఇతరుల విషయాల గురించి నీకెందుకు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్, I don't want to interfere in anyone's matters. I don't even have that much time. I don't want to interfere in anyone's matters. I don't even have that much time. అంటే నేను ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోను లేదా జోక్యం చేసుకోవాలని అనుకోను, అలాగే నాకు అంత టైం కూడా లేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే ఏ పని చేసినా పూర్తిగా చెయ్యి. ఇది కూడా చాలా కాన్వర్సేషన్స్లో యూస్ చేస్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో whatever work you do, do it completely. Whatever work you do, do it completely. ఈ విధంగా చెప్తాం. whatever you do అంటే నువ్వు ఏం చేసినా సరే అని. అదే నువ్వు ఏది మొదలు పెట్టగానే పూర్తయిపోదు, అది పూర్తయ్యే వరకు నువ్వు వదలకుండా చేయాలి. ఇలా చెప్పాలనుకుంటే nothing gets finished as soon as you start it. You must complete it without giving up. Nothing gets finished as soon as you start it. You must complete it without giving up. ఈ విధంగా చెప్తాం. నథింగ్ గెట్స్ ఫినిష్డ్ యాజ్ సూన్ యాజ్ యూ స్టార్ట్ ఇట్ అంటే నువ్వు మొదలు పెట్టగానే ఏది కూడా వెంటనే అయిపోదు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద ఇంటెన్షన్ టు కంప్లీట్ ఇట్, డోంట్ స్టార్ట్ ఇట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద ఇంటెన్షన్ టు కంప్లీట్ ఇట్, డోంట్ స్టార్ట్ ఇట్ అంటే నీకు పూర్తి చేసే ఉద్దేశం లేనప్పుడు అసలు మొదలు పెట్టకు అని. ఇంటెన్షన్ అంటే ఉద్దేశం అని. సెంటెన్స్ నెంబర్ 4 ఏంటంటే అన్నీ ఒకేసారి చేయాలనుకోకు. ఇలా అనుకుంటూ ఉంటారు కదా, సో దీన్ని డోంట్ ట్రై టు డూ ఎవ్రీథింగ్ అట్ వన్స్. డోంట్ ట్రై టు డూ ఎవ్రీథింగ్ అట్ వన్స్ ఈ విధంగా చెప్తాం. ఎవ్రీథింగ్ అట్ వన్స్ అంటే అన్నీ ఒకేసారి లేదా అంతా ఒకేసారి అని. అదే నువ్వు అంత లేదా అన్ని ఒకేసారి చేయాలనుకుంటే ఏది కూడా పూర్తవ్వదు. ఇలా చెప్పాలనుకుంటే ఇఫ్ యూ ట్రై టు డూ ఎవ్రీథింగ్ అట్ వన్స్, నో వర్క్ విల్ బీ కంప్లీటెడ్. If you try to do everything at once,
no work will be completed. ఈ విధంగా చెప్తాం. If you try to do everything at once అంటే అన్నీ ఒకేసారి చేయాలని నువ్వు అనుకున్నప్పుడు అని. Another example is, so sit focused on one task at a time and complete it. So you sit focused on one task at a time and complete it. అంటే కాబట్టి నువ్వు ఒక పని మీద కూర్చొని లేదా ఒక పని మీద ఫోకస్డ్గా కూర్చొని అది పూర్తి చెయ్యి అని. సెంటెన్స్ నెంబర్ 5 ఏంటంటే, ఎందుకిలా సతమతం అవుతున్నావు లేదా ఎందుకిలా కన్ఫ్యూజ్ అయిపోతున్నావు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో why are you struggling like this? Why are you struggling like this? ఈ విధంగా అడుగుతాం. ఇదే సెంటెన్స్ని why are you confusing like this ఇలా కూడా అడగొచ్చు. అదే నువ్వు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నావు, చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ మొదలుపెట్టు లేదా మళ్ళీ పని మొదలుపెట్టు ఇలా చెప్పాలనుకుంటే, యూ ఆర్ గెటింగ్ టూ కన్ఫ్యూజ్డ్, టేక్ అ షార్ట్ బ్రేక్ అండ్ దెన్ స్టార్ట్ ద వర్క్ అగైన్. యూ ఆర్ గెటింగ్ టూ కన్ఫ్యూజ్డ్ ఆర్ యు ఆర్ స్ట్రగ్లింగ్ సో మచ్, సో టేక్ అ షార్ట్ బ్రేక్ అండ్ దెన్ స్టార్ట్ ద వర్క్ అగైన్. ఈ విధంగా చెప్తాం. Another example is, it is natural for this to happen when doing something new, don't worry. Or it is natural for this to happen when doing something new, you don't worry. అంటే ఏదైనా కొత్తగా మొదలు పెట్టినప్పుడు ఇలా అనిపించడం న్యాచురల్ లేదా ఇలా అనిపించడం సహజమే, కాబట్టి నువ్వు వరి అవ్వద్దు లేదా బాధపడకు అని. Now the sixth one is, నాకు చెప్పకుండా ఏమి చేయకు ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో don't do anything without telling me or you don't do anything without telling me. ఈ విధంగా చెప్తాం. వితౌట్ టెల్లింగ్ మీ అంటే నాకు చెప్పకుండా అని. అదే ఏం జరిగినా సరే భయం లేకుండా నువ్వు నాతో చెప్పు ఇలా చెప్పాలనుకుంటే, వాట్ ఎవర్ హ్యాపన్స్ టెల్ మీ వితౌట్ ఫియర్ ఆర్ వాట్ ఎవర్ హ్యాపన్స్ యూ టెల్ మీ వితౌట్ ఫియర్. ఈ విధంగా చెప్తాం. Another example is, why did you spend all the money and buy all those things without telling me? Why did you spend all the money and buy all those things without telling me? అంటే నువ్వు అంత డబ్బులు లేదా నువ్వు డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఆ వస్తువులు కొనడం లేదా నువ్వు అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఆ వస్తువులన్నీ నాకు చెప్పకుండా ఎందుకు కొన్నావు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే, ప్రతిదానికి విసుక్కోకు లేదా ప్రతిదానికి చిరాకు పడకు. ఎవరైనా ఎక్కువగా విసుక్కుంటూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని డోంట్ గెట్ ఇరిటేటెడ్ ఎట్ ఎవ్రీథింగ్ ఆర్ యూ డోంట్ గెట్ ఇరిటేటెడ్ ఎట్ ఎవ్రీథింగ్. ఈ విధంగా చెప్తాం. డోంట్ గెట్ ఇరిటేటెడ్ ఆర్ డోంట్ గెట్ అనాయిడ్ అంటే చిరాకు పడకు లేదా విసుక్కోకు అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే, ఇఫ్ యూ కీప్ గెటింగ్ అనాయిడ్ అట్ ఎవ్రీ లిటిల్ థింగ్ ఐ డోంట్ ఫీల్ లైక్ టాకింగ్ టు యూ. ఇఫ్ యూ కీప్ గెటింగ్ అనాయిడ్ అట్ ఎవ్రీ లిటిల్ థింగ్ ఐ డోంట్ ఫీల్ లైక్ టాకింగ్ టు యూ అంటే నువ్వు ప్రతి చిన్న విషయానికి విసుక్కుంటూ ఉంటే నాకు నీతో మాట్లాడాలని అనిపించదు అని. Another example is, tell me the reason why you are getting irritated at everything like this. Tell me the reason why are you getting irritated at everything like this. అంటే నువ్వు ప్రతి విషయానికి లేదా ప్రతి దానికి ఇలా ఎందుకు విసుకుంటున్నావో నువ్వు నాకు రీజన్ చెప్తావా లేదా రీజన్ చెప్పు అని. ఇప్పుడు లాస్ట్ సెంటెన్స్ ఏంటంటే, పని ఉన్నప్పుడు టైం వేస్ట్ చేయకు లేదా టైం వేస్ట్ చేయొద్దు ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ వేస్ట్ టైమ్ వెన్ యూ హ్యావ్ వర్క్ టు డూ. డోంట్ వేస్ట్ టైమ్ వెన్ యూ హ్యావ్ వర్క్ టు డూ. ఈ విధంగా చెప్తాం. వెన్ యూ హ్యావ్ వర్క్ టు డూ అంటే నీకు చేయడానికి పని ఉన్నప్పుడు అని. Now the first example is, there is nothing wrong in relaxing when there is no work. There is nothing wrong in relaxing when there is no work. అంటే పని లేదా ఏ పని లేనప్పుడు రిలాక్స్ అవ్వడంలో తప్పు లేదు అని. Another example is, if you keep spending time like this without doing any work, there will be nothing left to do later. If you keep spending time like this without doing any work, there will be nothing left to do later. అంటే నువ్వు ఇలాగే ఏ పని చేయకుండా టైం వేస్ట్ చేస్తూ లేదా టైం స్పెండ్ చేస్తూ లేదా టైం గడిపేస్తూ ఉన్నట్లయితే తర్వాత చేయడానికి ఏమీ మిగలదు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher.
హ్యావ్ అ గుడ్ డే. బాయ్ బాయ్.